చేస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అపచారం జరిగింది. ప్రతిరోజు ఉదయం 11:30 జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్పతాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నైవేదన అరగంట ఆలస్యమైంది. ఇక స్వామివారి నైవేదనను ఆగా మేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయన్న వార్త 6 టీవీలో ప్రసారం కావడంతో స్పందించిన ఆలయ ఈవో వంట బ్రాహ్మణుడు సంతోష్ను ఆలయ ఈవో వినోద్ రెడ్డి సస్పెండ్ చేశాడు. అలాగే బాధ్యులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. దేవస్థానం నందు 23వ తారీఖు రోజున స్వామివారి నివేదనశాల యందు స్వామివారికి సమయానికి నివేదన అందలేదు. అందులో ఆ వంట చేసే స్వామి కూడా ఆల్కహాల్ పుచ్చుకున్నట్లుగా అభియోగం వచ్చింది మాకు. దాని మీద న్యూస్ పేపర్లలో మీడియాలో కూడా న్యూస్ రావడం వల్ల దాని ఎంక్వైరీ నిమిత్తం అతన్ని మేము తాత్కాలికంగా సర్వీస్ నుంచి సస్పెండ్ చేశాము. వారి ప్లేస్లో వేరే వంట స్వామిని కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా స్వామివారికి టయానికి నివేదనలు ప్రసాదాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. సార్, దానికి సంబంధించిన అధికారులు ఏమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వస్తాం. ఒక టైం పడుతుంది ఎంక్వైరీ జరిగి ఒక రిపోర్ట్స్ రావడం కోసం.